యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి చూడుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొన అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్న. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమింతుమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచియున్నామని, ఆయన మన యందున్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేయుచున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియుండును. దేవుడు వాని యందు నిలిచియున్నాడు. తీర్పు దినమునందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో సంపూర్ణము చెయ్యబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయములను వెళ్ళగొట్టును. భయము దండనతో కూడియున్నది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము.